తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయన మనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను ఎదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగం విలాప వాక్యములంటే ఒక విధంగా చూస్తే కనుక దుఃఖముతో కూడుకున్న పాట. కష్టకాలంలో ఉన్నప్పుడు చెప్పుకున్న మాటలుగా ఈ మాటలైతే కనుక మనం చూడాలి. ఈ మాటల్ని ఇర్మియా గారైతే తన శిష్యుడు అనుకున్న బారూకు అనే ఆయన ద్వారా అయితే కనుక ఇది రాయించాడని చెప్తారు. అంటే ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల యొక్క పతనాన్ని గురించి చెప్పినవాడు. అంటే యూదా యొక్క పతనాన్ని గురించి చెప్పి ఆయన కాలంలోనే యూదా ప్రజల్ని బబులోను దేశీయులు వచ్చేతే కనుక చెరపట్టుకుపోయిన కాలంలో చెప్పిన మాట. కష్టకాలంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి చెప్పిన వాక్యములు విలాప వాక్యములు. అంటే విలాపం అంటే ఏడవటం అని అర్థం. అలాంటి కష్టకాలంలో కూడా దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఒకవేళ కోపగించి మన ఎడలు కనుక శిక్ష విధించే పరిస్థితి వచ్చినా అప్పుడు కూడా మన ఎడలైతే కనుక ఎలాంటి ప్రేమను ఆయన చూపిస్తాడు అన్న సంగతిని గురించి వ్రాయబడిన మాట. ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు పుస్తకం అంతా కూడా పర్పస్ అదేనండి. ఈ విలాప వాక్యంలోని పుస్తకం యొక్క పర్పస్ అదే. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినప్పుడైతే మాత్రం ఆయన చెప్తున్న మాట ఇర్మియా గారు అంటాడు, యెహోవా కృపగలవాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పటికల్లా ఆయన గ్రేస్ఫుల్ గాడ్. ఎప్పుడూ కూడా అయితే కనుక ఎదుటి వారి ఎలా తన కృపను చూపించేవాడు. యెహోవా కృపగలవాడు అని ఎందుకు వచ్చినప్పుడు చూడండి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మనము నిర్మూలము కాకున్నాం. వాస్తవంగా కలిగిన ఈ కష్టంలో, కలిగిన ఈ యుద్ధంలో, లేకపోతే కలిగిన ఈ తెగుళ్ళను బట్టో, ఒంట్లో పుట్టిన రోగాన్ని బట్టో మనం ఇప్పుడే వెళ్ళిపోవాలి. వాస్తవంగా మనకి ఎదురైన సమస్యల గురించి ఆలోచిస్తే పసితనం మొదలుకొని నేటి వరకు మన బ్రతుకుల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనకి ఎదురైన అనేకమైన సంఘటనలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే నాకు కలిగిన కష్టకాలం కదా, ఆపత్కాలం అని మీరు అనుకుంటే ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ఒకవేళ దేవుని కృపే కనుక మనకి దక్కకపోతే అసలు నేటి వరకు మనం ఉండటానికి కూడా అవకాశం దక్కదు. ఎప్పుడో వెళ్ళిపోదామట. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నో పాటలు పడిన వాళ్ళం తెలుసా, ఏం జరిగిందో కూడా మనకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా అయితే కనుక దేవుడు మనకు తోడుగా ఉండి ఎప్పటికప్పుడైతే కనుక తన కృపను మన ఎడలు చూపించిన వాడు. పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో గండాలు ఎదుర్కొన్నాం మనం. పుట్టినప్పటి నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. తల్లికి హాని కలిగించే పరిస్థితులకు వెళ్ళాం. మనము కూడా అయితే కనుక చావా బ్రతుకు అనుకున్న పరిస్థితి కూడా వచ్చాం. మనకైతే కనుక ఎప్పటికప్పుడైతే కనుక ప్రాణగండం ఉంటూనే ఉంది. మన బ్రతుకాలం దగ్గరికి వచ్చినప్పుడు క్షణక్షణం భయం. ఈరోజు కూడా మనం జీవిస్తున్నాం అనుకున్నప్పుడు ఏ క్షణాన్ని ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. మన కళ్ళ ముందైతే కనుక అనేకమైన అపాయాలు, అనేకమైన ప్రమాదాలు. మనకు బాగా తెలిసిన వారు, ఎంత చక్కటి ఆరోగ్యవంతులు, మంచితనం సంపాదించుకున్నవాళ్ళు, లోకంలో అయితే కనుక ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కూడా మన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనకంటే గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. చాలా సింపుల్గా వెళ్ళిపోతున్నారు. ఏమి అని అడిగితే కనుక దానికి కారణం కూడా లేని పరిస్థితిలో, ఎలాంటి పరిస్థితులు మనకైతే కనుక ఎదురవుతున్నాయన్న సంగతి తెలిసి కూడా ఇదిగో ఈరోజు వరకు కూడా మనం క్షేమంగా ఉన్నాం. ఈరోజు వరకు మనకు క్షేమంగా ఉండగలిగాం. ఇక్కడ అదే అంటున్నాడు, ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది అప్పుడు కూడా మనం ఇప్పటికీ మనం నిర్మూలము కాక ఉన్నాము అనుకుంటే ఇది కేవలం దేవుని యొక్క కృప, ఆయన చూపించిన వాత్సల్యత. అంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మనవారు అనుకున్న వారు కూడా మన మీద ఆశలు తెలుసుకున్న రోజులు బోళ్ళను ఉన్నాయి. ఇక మనం అయిపోయామని చెప్పి ఆశలు తెలుసుకున్న డాక్టర్ గారు కూడా చెప్పేశారు.
అమ్మ నాన్న కూడా ఆశీర్వదించుకున్న రోజులు బోళ్ళను ఉన్నాయి. కట్టుకున్న భర్త భార్య కూడా ఆశీర్వదించుకున్న రోజు. ఏమో మనకు కలిగిన రోగం అలాంటిది కదా, మనం ఎదుర్కొన్న ప్రమాదం అలాంటిది. అలాంటి ఆపత్కాలంలో కూడా మనమైతే కనుక క్షేమంగా తప్పించుకొని ఈరోజు మరలా మనం నూతనోత్తేజంతో మనం ఉండగలిగామనుకుంటే నిజంగా అది గొప్ప. ఇది దేవుని వలన మాత్రమే జరుగుతుంది అన్న సంగతిని చెప్తున్నాడు ఆయన. మీరు మనుషులు అనుకుంటే కాదు, ఇది కేవలం దేవుడు అనుకున్నాడు కనుక నేటి వరకు మీరు సజీవులుగా ఉన్నారు. ఎందుకన్నప్పుడు ఆ మాట అక్కడ చదువుతున్నాను చూడండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు. ఒకవేళ రాత్రి పడుకునేటప్పుడు మన మీద కోపం ఉందేమో ఆయనకి, అందుకని మనం చేసిన తప్పులను బట్టి మన కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటూ పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ చిత్రం ఏంటంటే ఉదయానికల్లా మళ్ళా కోపమంతా తగ్గించుకొని, ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, మీరు కోపపడి కానీ పాపము చేయకండి, మీ కోపము సూర్యుడు అస్తమించేంత వరకు మాత్రమే, తర్వాత ఉండకూడదు అన్నాడు ఆయన. బహుశా చీకటి పడిన తర్వాత మన ఆత్రగా పడుకుంటామే ఆదమరిచి, ఆ సమయంలో దేవుడు మన మీద ఉన్న కోపం అంతటినీ తీసేసుకుని మళ్ళా మనకి ఎప్పటికైతే కనుక నూతన ఉత్తేజాన్ని ఇచ్చేటట్టుగా, నూతనంగా మన ఎడలైతే కనుక ఎప్పటికప్పుడు ఆయన వాత్సల్యత కలిగేటట్టుగా చేస్తున్నాడు. అందుకని ఈరోజు ఉదయం లేవగానే నిన్న జరిగింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది. ఇంకా నిన్న ఎన్నో ఇబ్బందులు పడ్డాం, మనం ఎన్నో నిందలు పడ్డాం, అవమానాలు పడ్డాం, ఎన్నో కలహాలు, లేకపోతే కనుక లోకపరంగా మనకి ఎదురైన ఎన్నో సమస్యలు, ఆరోగ్యపరంగా ప్రమాదంగా బోళన్ని, అవన్నీ నిన్నటితో సరిసమాప్తం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈ రోజైతే కనుక మళ్ళా నవ్వుతూ అయితే కనుక సంతోషంగా మనం లేచి దేవుని బట్టి అయితే కనుక ఆనందించగలిగే శక్తి దేవుడికి ఇచ్చాడు. మనం నూతనముగా అయితే కనుక ఈరోజు ఉండగలుగుతున్నాం. ఎందుకంటే గడిచిందంతా కూడా మర్చిపోయే శక్తి దేవుడు ఇస్తున్నాడు. ఆయన కూడా మర్చిపోతున్నాడు. మీ పాపములు నీకు ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకొనను అని చెప్పిన దేవుడు ప్రశాంతంగా. మళ్ళీ ఈరోజైతే కనుక మన సొంతంగా ఆలోచన, కొత్త రోజు, కొత్త సంవత్సరం, ఎప్పటికప్పుడైతే కనుక మన బ్రతుకులైతే కనుక ఆయన దినదినము కూడా ఎప్పటికప్పుడు తన కృపనైతే కనుక మన ఎడలు చూపిస్తున్నాడు అని అన్నాడు. చూడండి, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. లోకంలో మనుషుల దగ్గరకు ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. ఏ మనుషుడు వాడంతటి వాడినే కానీ ఎవరిని నమ్మడానికి లేదు. వారు ఎవరైనా కాదు, ఎంత గొప్ప మహానుభావుడిగా పిలువబడిన వాడు కూడా నమ్మటానికి అవకాశం లేని పరిస్థితులు ఈరోజు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ చెప్తున్నమాట, నీవు ఎంతైనా ఏ పరిస్థితులు అయినా కానీ నీవు నమ్మదగిన వాడు కదా. యెహోవా నీవే నా భాగమని నేను అనుకొనుచున్నాను. యెహోవాయే నా భాగం, నాకు ఆస్తిపాస్తులు కాదు నాకు భాగం. లోకంలో అయితే కనుక మరొకటో చూస్తే నా వంతు అని చెప్పను. దేవుడే నా భాగం, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ఎందుకంటే తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. లోకంలో మనుషులకి లేని క్వాలిటీ, మనుషులకి లేని గుణమందు చూస్తారా, అది దేవునికే ఉంటుంది. ఎవరైతే కనుక తన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే కనుక ఆయన వెదికేవారు ఎవరైతే ఉంటారో, ఆయన దయాళుడుగా దయ చూపించేవాడుగా ఉంటాడు. ఈరోజు మనకైతే కనుక ఉన్న ఏకైక దిక్కు, లోకంలో మనుషులు అనుకున్న వారందరూ కూడా మిమ్మల్ని అయితే కనుక విడిచిపెట్టిన రోజున ఇది బాగా మీకు గుణపాఠం అవుతుందండి. ఒకళ్ళు ఈరోజు పరిస్థితులు బాగున్నాయి అనుకుంటే, అన్నీ బాగున్నాయి అనుకుంటే బహుశా దేవుని చిత్తం ఏంటో మీకు అర్థం కాక దేవుని మీద మీకు సరైన అవగాహన లేకపోవచ్చు. కానీ ఒక సమయం వస్తుందండి, మీకు రోజులు గడిచేటప్పటికల్లా మనుషులు ఎవరెవరు ఏంటో మీకు అర్థమైపోద్ది. ఎవరు నమ్మదగిన వారు, ఎవరు నమ్మదగిన వారు అన్న సంగతి మీకు అర్థమైపోద్దండి. అందులో భర్త దగ్గరికి వచ్చినా, భార్య దగ్గరికి వచ్చినా ప్రాణానికి ప్రాణం అని మీరు అనుకుంటున్నట్టున్నారు. ఓకే, 4 రోజుల పాటు బాగుంటుందండి. మీరేం కంగారు పడకండి. కొంచెం వయసులో ఉన్నంతసేపు, ఒంట్లో అయితే కానీ మెరుపు రూపులు ఉన్నంతసేపు కూడా బాగానే ఉంటుందండి, నో ప్రాబ్లం. 4 రోజులు పోయిన తర్వాత, 10 సంవత్సరాలు గడిచిన తర్వాత తెలుస్తుందండి, నా భార్య నమ్మదగినదేనా, నాకు ఆపత్కాలం వస్తే కనుక నా ఎడల దయ చూపిస్తుందా, నా ఒంట్లో రోగం వస్తే కనుక నన్ను పట్టుకునే ఉంటుందా లేదన్న సంగతి మీకు అర్థమవుతుందండి. నా భర్త నమ్మదగిన వాడేనా, నా ఒంట్లో ఉన్న ఓపిక తగ్గిపోయిన రోజున, నేను ముసలిదాన్ని అయిపోయిన రోజున అప్పటికి కూడా నా భర్త అయితే కనుక నా ఎడలైతే కనుక అదే ప్రేమను చూపిస్తాడా, నా పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత, ప్రయోజకులైన తర్వాత అప్పుడు కూడా నా ఎడలైతే కనుక ఎంత ప్రేమను చూపిస్తారా. మీ తోబుట్టుల దగ్గరికి వచ్చినా, బంధుమిత్రుల దగ్గరికి వచ్చినా చక్కగా అర్థమైపోద్దండి. దీనికోసం పెద్ద ఆలోచించక్కర్లా. అన్నీ బాగున్నంతసేపు కూడా దేవుని గొప్పతనం మీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ పరిస్థితులు బాగున్నంతసేపు, మీ ఒంట్లో ఓపుకున్నంతసేపు, ఆరోగ్యం ఉన్నంతసేపు, జేబులో డబ్బులు ఉన్నంతసేపు బహుశా దేవుని యొక్క చిత్తం మీకు అర్థం కాదేమో, కానీ వస్తుందండి టైం, ప్రతి ఒక్కరికి వస్తుంది. నువ్వు ఎంత గొప్పోడు అయినప్పుడు కూడా, నువ్వు ఎలాంటి వాడు అయినప్పుడు కూడా ఒక సమయానికైతే మాత్రం లోకంలో మనుషులు నమ్మదగిన వారు కారు అన్న స్థితి, ఆ స్టేట్మెంట్ నువ్వే ఇస్తావు.
నీ వారు అనుకున్న వాళ్ళు ఎవరైతే కనుక బాగా ప్రేమిస్తున్నావో, గాఢంగా ప్రేమించే వాళ్ళు ఎవరైతున్నావో వారిని గురించి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చే రోజు వస్తుంది. మనుషులు ఏ ఒక్కడో కూడా నమ్మదగిన వాడు కాదండి, అందరూ మోసం చేసేవాళ్ళనండి, వాడుకుని వెళ్ళిపోతారే తప్ప ఎవరు మనల్ని పట్టించుకోరండి. వస్తుందండి మీ నోటంటే వచ్చే రోజు, ఆ స్టేట్మెంట్ వచ్చే రోజు ఉంటుందండి. దేవుడు ముందుగా చెప్తున్నాడు, వినగలిగితే కనుక అదృష్టవంతులు, లేదనుకుంటే కనుక వచ్చిన తర్వాత ఏదో మీదకి వచ్చిన తర్వాత అనుభవంలోకి వచ్చిన తర్వాత మాట్లాడితే టైం ఉంటుంది లేదో చెప్పలేను, కానీ ఆ సమయానికి మాత్రం మీకు వస్తుందండి. అది నేనంటున్నాడు, ఎంతైనా నీవు నమ్మదగిన వాడవు కదా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ పరిస్థితులైనా కోపగించేది ఆయనే, నువ్వు తప్పు చేస్తే కనుక శిక్షించేది ఆయనే. అదే సమయంలో అయితే కనుక నువ్వు వెళ్ళి ప్రాధేయపడినప్పుడైతే కనుక నీ ఎడల దయ చూపించేది కూడా ఆయనే. మనుషులకి లేని గుణం ఆయనకు. లోకంలో ఏ మనిషి కూడా, ఏ అధికారి, ఏ నాయకుడు, ఏ పాలకుడు కూడా అయితే కనుక మన ఎడలైతే కనుక తన కృపను చూపించరు. వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే ఎవరైనా మనకి తోడ్పాటును అందిస్తారు. వారికి అనానుకూలంగా ఉంటే కనుక మన ఎడలు ఎవరు కూడా అయితే కనుక తన కృపను మాత్రం చూపించరు. అందుకే నీ మాట దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మాట దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీరు కూడా ఏదో ఒక రోజు మీ నోటంట రాబోయే మాట, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన మాత్రమే నమ్మదగినవాడు. ఎంత అంటే కనుక ప్రతిదినము కూడా ఏ రోజుకి ఆ రోజే కొత్తగా ఆయనకి మన ఎడలైతే కనుక వాత్సల్యత పుడుతుంది. ఆయన ప్రతిరోజు కూడా జరిగిపోయిన దాని గురించి ఆయన ఆలోచించడం, నిన్న ఏం జరిగిందనే దాని గురించి కాదు, నిన్ను కోపగిస్తాడు. నిన్ను చేసిన పనిని బట్టి నిన్ను కోపగించి నీకు శిక్షించిన దేవుడే. తప్పైంది ప్రభు అని కనుక ఆయన ముందుగా నిలబడిన రోజున, నీ తప్పును ఒప్పుకుని నీకు ఎప్పుడు చేయను అని కనుక నువ్వు అనుకున్న రోజున మరలా నిత్య నూతనంగా తన వాత్సల్యత నీ మీద చూపించిన దేవుడు, తన దయను బట్టి తన కరుణను బట్టి మళ్ళా నేను ఆదుకుంటాడు కదా అన్నదే ఇగో ఇర్మియా గారు అయితే కనుక స్పష్టంగా ఆనాడైతే కనుక యోధా ప్రజలకైతే చెప్పాడు. ఆయన మాట నెరవేరిందండి. ఇర్మియా గారు ఏదైతే చెప్పారో మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు పోగొట్టుకున్నదల్లా మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత ఇళ్ళకి వచ్చేసారు వాళ్ళు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు కూడా ఈరోజు నువ్వు చేసిన పనిని బట్టి నీ ఇల్లు విడిచి ఎక్కడెక్కడో తిరుగుతున్నావేమో, నీకున్న అనారోగ్యాన్ని బట్టి అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావేమో, లేకపోతే నీకు కలిగిన కష్ట నష్టాలను బట్టి అయితే నువ్వు దుఃఖంతో వేదనతో ఉన్నావేమో. కానీ నిన్ను ప్రేమించే దేవుడు, నీవు కనుక దేవుని ఎడల కనుక ఒకళ్ళ భయభక్తులు కలిగి ఉంటే పాతదంతా మర్చిపెట్టేట్టుగా చేసి మళ్ళీ ఎప్పటికప్పుడైతే కనుక నిత్య సంతోషాన్ని, ఆయన నిత్య వాత్సల్యత చొప్పునైతే కనుక మళ్ళందరినీ కూడా కరుణిస్తాడు. కావలసిందల్లా ముందు మనలో పశ్చాత్తాపం, తప్పైంది. ఎవరికి వాళ్ళైతే కనుక దేవుని ముందు వినయంగా ఉన్నాడు. దయచేసి తొందరపడి ఎప్పుడు కూడా మాట్లాడకండి, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళకండి, చేయకుండా పనులు చేయకండి. అలా చేస్తే తెచ్చిపెట్టుకున్నాం కదా. ఈరోజు మన ఒంట్లో ఉన్న రోగం మనం చేసిన తప్పులను బట్టే కదండి, మన కుటుంబంలో ఉన్న కలతలు మనం చేసిన తప్పులను బట్టే కదండి. ఒకవేళ కనుక మన జేబులో ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాను అనుకుంటే మనం చేయకుండా పనులు చేస్తే కదా. దుర్వ్యాపారం నిమిత్తం పాడు చేసుకున్నారు. దేనికి ఖర్చు పెట్టకూడదో దానికి ఖర్చు పెట్టారు, ఏది కొనకూడదో అది కొన్నారు, ఏది తినకూడదో తిన్నారు, ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఈరోజు అయిపోలేదు. ఇప్పటికైనా మీ తప్పు కనుక తెలుసుకున్నట్టయితే ఇప్పటికైనా దేవుని ముందు నిలబడి, ప్రభువా పొరపాటు అయింది, నీవు ఇచ్చిన దాన్ని నేనే నేలపాలు చేసుకున్నాను కదా, నా ఒంట్లో ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది నేను, నా కుటుంబంలో మనశ్శాంతిని పోగొట్టుకుంది నేనే, నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుంది కూడా నేనే, నాకున్న దుర్బలత్వాన్ని బట్టి కదా, నాకున్న బలహీనతలు బట్టి తప్పు చేశానన్న ఉద్దేశంతో దేవుని ముందు మనం సాగిలపడిన రోజున తప్పకుండా దేవుడు మన ఇళ్ళ తన కృపనైతే చూపిస్తాడు. తప్పకుండా మన బ్రతుకైతే కనుక మళ్ళీ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుద్దని చెప్తున్నాడు. ప్రతిదినము కూడా ఫ్రెష్గా ఉంటుంది. నేను సూర్యాస్తమయం అనుకున్నప్పుడు అంతా అయిపోయింది కదా, చీకటి వచ్చేస్తుందని మీరు అనుకున్నారేమో, ఇదిగో కొద్దిసేపటికల్లా మన సూర్యుడు అయితే కనుక ఫ్రెష్గా ఉదయిస్తాడు. ఇది ఎంత నిజమో, అస్తమించిన సూర్యుడు ఉదయించడం అనేది ఎంత నిజమో, మన బ్రతుకులో కూడా కోల్పోయిన దాన్ని మరలా తిరిగి తెచ్చుకోవటం అన్నది కూడా అంతే నిజం. కావలసిందల్లా ముందు దేవుని యందు మనకు నమ్మకం. మనమైతే కనుక దేవుని ముందైతే కనుక మన పొరపాట్లను ఒప్పుకోవటం, ఆయన చిత్తాన్ని బట్టి అయితే కనుక మనం యథార్థంగా నడుచుకున్న రోజున తప్పకుండా దేవుడు నువ్వు ఏదైతే కనుక పోగొట్టుకున్నావో మరలా తిరిగి ఇస్తానని దేవుడితో వాగ్దానం చేశాడు. కాబట్టి అట్టి కృప మనందరూ పొందినట్లుగా చేసిన పొరపాట్లను దేవుని ముందు ఒప్పుకోవడానికి, ఆయన వాత్సల్యతను మనం అయితే కనుక సంపాదించుకున్న వారముగా ఆయన చిత్తాన్ని ఎరిగి నడుచుకోవడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.